హాయ్ హలో నమస్తే, నేను జర్నలిస్ట్ సాయి. రీసెంట్గా సోషల్ మీడియాలో జనసేన మీద టీడీపీ కార్యకర్తల నుంచి కావచ్చు, నేతల నుంచి కావచ్చు విపరీతమైన ట్రోలింగ్స్ వస్తున్నాయి. కేవలం పవన్ కళ్యాణ్ అవసరం కోసం మాత్రమే టీడీపీ పంచం జరిగాడు తప్ప జనసేన వల్ల టీడీపీకి ఒరిగింది ఏమీ లేదు. ఒక ప్రాంతంలో పోటీ చేస్తే అక్కడ ఆ ఇంట్లో ఆ కుటుంబంలో 6 ఓట్లు ఉంటే జనసేనకు 2 ఓట్లు కూడా పడని జనసేన టీడీపీని ఏం గెలిపించింది. ఇలాంటి వ్యాఖ్యలు, రకరకాల వ్యాఖ్యలు టీడీపీ సోషల్ మీడియాలోంచి, టీడీపీ నాయకుల నుంచి వరుసగా వినపడుతూ ఉన్నాయి. అసలు ఏం జరుగుతుంది కూటమిలో? 15 ఏళ్ళు మేము కలిసి ఉంటాం, 20 ఏళ్ళు కలిసి ఉంటాం అని పవన్ కళ్యాణ్ గారు చెప్తున్నారు. కానీ ఇక్కడ గ్రౌండ్ లెవెల్లో చూస్తే వేరేలాగా అనిపిస్తుంది. అసలు ఏం జరుగుతుంది కూటమిలో? ఇలాంటి అంశాలన్నీ మనతో మాట్లాడడానికి పల్లె మురళి గారు ఉన్నారు, జనసేన నేత, పోలవరం నియోజకవర్గానికి సంబంధించిన వ్యక్తి. ఆయనతో మాట్లాడదాం. నమస్తే సార్. నమస్తే అండి. సో చూస్తున్నాం వరుసగా రకరకాల ట్రోలింగ్స్ జరుగుతున్నాయి జనసేన మీద, టీడీపీ హ్యాండిల్స్ నుంచే వస్తున్నాయి. మన తెలంగాణలో ఒక చోట పోటీ చేస్తే ఆ ఫ్యామిలీకి 6 ఓట్లు ఉంటే వీళ్ళకి 2 ఓట్లే పడినాయి. 2 ఓట్లే పడిన వీళ్ళు ఆంధ్రాలో టీడీపీని గెలిపించామని చెప్తున్నారు, వీళ్ళకి అంత సీన్ లేదు అని చెప్పి రకరకాల వ్యాఖ్యలు వినిపిస్తూ ఉన్నాయి. దాని గురించి ఏమని చెప్తారు మీరు? సార్, జనసేన పార్టీ 2014లో ఏ పోటీ చేయకుండా టీడీపీకి మద్దతు ఇవ్వడం వల్ల టీడీపీ గెలిచింది. ఇదే టీడీపీ 5 సంవత్సరాల పవర్ లో ఉండిన తర్వాత 2019లో ఎందుకు గెలవలేకపోయిందో చెప్పమనండి ఒకసారి. టీడీపీ నాయకులు, ఈ టీడీపీ నాయకులు ఇన్ని మాటలు చెప్తున్నారు కదా, సోషల్ మీడియా పోలింగ్స్ చేస్తున్నారు కదా, 2019లో వీళ్ళు ఎందుకు ఓడిపోయారు చెప్పమనండి. ఇప్పుడు కూడా చెప్తున్నాం, జనసేన లేకపోతే చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్ అయిన 52 డేస్ తర్వాత కూడా మ్యూట్ లో గెలిపోయిన తెలుగుదేశం పార్టీ రాదు రాదు రాదు. ఓన్లీ జనసేన అనే పార్టీ ఉండబట్టి జగన్మోహన్ రెడ్డి కేడర్ను ఎదిరికించి పోరాడి నిలబడింది మేము. టీడీపీ మా తర్వాతే ఉంది పోరాటంలో, గుర్తుంచుకోండి. అది ఇప్పుడు వాళ్ళు ఎందుకు ట్రోల్ చేస్తున్నారని మీరు అడుగుతున్నారు కదా, ఎందుకు చేస్తున్నారో చెప్పనా? కేంద్ర ప్రభుత్వం బీజేపీ ఆపరేషన్ ఏపీ స్టార్ట్ చేసింది. ఆపరేషన్ ఏపీలో భాగంగా మహారాష్ట్ర లాగేశారు, బీహార్ లాగేశారు. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ లో ఉన్న చంద్రబాబు నాయుడు గారు కేంద్రంలో పదవి తీసుకుని, ఆయన విజనరీ నాయకుడు కాబట్టి ఆయన విజన్ ఆంధ్రప్రదేశ్ తో ఆగిపోకూడదు, మొత్తం భారతదేశం అంతా ఉండాలి. ఆయన మన ఆంధ్రుడు నీలం సంజీవ్ రెడ్డి లాగా, పివి నరసింహరావు లాగా చరిత్రలో మిగిలిపోవాలి అని బీజేపీ కోరుకుంటుంది. ఈయన విజన్ చూసి ఈయన చాలా సమర్థుడు, ఇంత సమర్థవంతమైన నాయకుని సేవలు దేశానికి అవసరమైన వాళ్ళు అనుకున్నారు కాబట్టే ఆయన్ని సెంట్రల్ రమ్మంటున్నారు. మరి ఆయన వెళ్ళిన తర్వాత ఏమవుతుందండి? డిప్యూటీ సీఎం అవుతాడు కానీ మినిస్టర్ అవ్వడు కదా సార్, వైస్ ప్రెసిడెంట్. అంటే ప్రధానంగా లేదు పవన్ కళ్యాణ్ ఇప్పటికీ ఇక్కడ డిప్యూటీ సీఎంగా ఉండా, లేకపోతే ఆయన్ని కూడా కేంద్రం కేంద్రం వచ్చేయాల్సిందని చంద్రబాబు చెప్పినట్టు లోకేష్ సీఎంకి పవన్ కళ్యాణ్ ఒప్పుకున్నట్టు కూడా సోషల్ మీడియాలో, అంటే ఎల్లో సోషల్ మీడియాలో ప్రధానంగా వాటిలో వినిపిస్తున్నాయి కదా. ఆయన ఎవరండి ఒప్పుకోవడానికి? పవన్ కళ్యాణ్ గారు వెనకమాల ఉన్నది జన సైనికులు, అర్థమైందా? ఒక సామాజిక వర్గం ఆయనకు వెన్నుదన్నుగా నిలబడి ఉంది. ఆయన పవన్ కళ్యాణ్ గారు నాకు వద్దు లోకేష్కి ఇస్తానంటే ఒప్పుకుంటారా? అనమనండి సార్. పవన్ కళ్యాణ్ అంటే మీరు ఒప్పుకుంటారా? కార్యకర్తలు ఒప్పుకుంటారా? కార్యకర్తల నుంచి జన సైనికులు అనేవాళ్ళు లోకేష్ ని, దేవాన్షిని, చంద్రబాబు నాయుడు కుటుంబాన్ని సీఎం చేయడం కోసం పవన్ కళ్యాణ్ ఒప్పుకుంటాడేమో, జన సైనికులు ఒప్పుకోరు. జనసేన పార్టీ అనేది పవన్ కళ్యాణ్ గారు సీఎం అవ్వాలంటే కోరుకుంటాం మేము. మా కోరిక పవన్ కళ్యాణ్ గారు సీఎం అవ్వాలి, మా కళ నెరవేర్చాలని మా కోరిక. దానికోసం టీడీపీని అపీల్ చేస్తున్నాం. చంద్రబాబు నాయుడు గారు అనుభవం ఉన్న నాయకుడు, 70 ఏళ్ల వయసు ఉన్న వ్యక్తి, పెద్ద మనసుతో మాకు అవకాశం ఇవ్వండి సార్, మాకు అవకాశం ఇవ్వడం వల్ల మీకు వచ్చిన నష్టమేమీ లేదు, మీ వెనకమాల ఉన్న పారిశ్రామిక వర్గానికి ఏ విధమైన నష్టం రాదు సార్, మాకు అంత ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేదు, పవన్ కళ్యాణ్ గారు సీఎం అయినంత మాత్రాన ఈ కాపు సామాజిక వర్గం కంపెనీలు పెట్టదు, మాకు ఇండస్ట్రీస్ లేవు, అర్థమైందండి, మాకు అంత ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేదు, మాకు గుర్తింపు ఇచ్చిన వ్యక్తిగా మీరు చరిత్రలో మిగిలిపోతారు సార్, మాకు కొంచెం అవకాశం ఇవ్వండి సార్ అని మేము అపీల్ చేస్తున్నాం. ఈ సందిగ్ధంలో మేము ఉండగా, ఈ పరిస్థితి జరుగుతుండగా టీడీపీలో ఒక వర్గం ఏదైతే చంద్రబాబు నాయుడు గారి ఎల్లో మీడియా ఉందో ఆ ఎల్లో మీడియా అత్యుత్సాహం చూపిస్తుంది. దీనివల్ల ఆయన చాలా డ్యామేజ్ అవుతున్నారు. తిరుపతి లడ్డు విషయంలో అలాగే చేశారండి, అర్థమైందండి. తిరుపతి లడ్డు విషయంలో అలాగే చేశారు. 2014-19 వరకు కూడా వీళ్ళు అలాగే చేశారు. ప్రచారం అయిపోయింది, అమరావతి కట్టేశారు అమరావతి అని. వీళ్ళు చేసే ఈ నెగిటివ్ పబ్లిసిటీ వల్ల టీడీపీ పార్టీ చాలా దెబ్బతింటుంది. అది టీడీపీ నాయకులు గ్రహిస్తారని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం.
రైట్. అంటే దీంతో పాటుగా మనకి సోషల్ మీడియాలో కనిపిస్తున్న మరో ప్రధానమైన ట్రోలింగ్ అంశం ఏంటంటే 2 చోట్ల పోటీ చేస్తే 2 చోట్ల ఓడిపోయాడు. ఈసారి కనీసం ఎమ్మెల్యేగా అన్నా గెలవాలనే దీంతోటే రాజమండ్రి జైలుకి వచ్చి యునానిమస్గా సపోర్ట్ చేశాడు. కేవలం ఆయన ఎమ్మెల్యేగా గెలిచి చాలనుకున్నాడు. అంతే తప్ప ఆయన గత పార్టీని నిలబెట్టేంత ఆయన పార్టీ ఆయన నిలబెట్టుకోలేడు. ఇంకా టీడీపీని నిలబెట్టేంత స్థాయి పవన్ కళ్యాణ్కి ఎక్కడది అని టీడీపీ కార్యకర్తలు చాలామంది చెప్తా ఉన్నారు. ఏమంటారు మీరు దాన్ని? టీడీపీ కార్యకర్తలే చెప్పరండి. టీడీపీలో ఒక మీడియా ఒక సెక్షన్ ఆఫ్ మీడియా చెప్పుద్ది. అలా అనుకుంటే మేము చాలా చెప్తాం. ఎన్టీ రామారావు గారు మ్యాండేట్ ఇచ్చిన క్యాండిడేట్ మీద చంద్రబాబు నాయుడు గారు ఓడిపోయాడు. అవునా కాదా? ఎన్టీఆర్ గారు తెలుగుదేశం మ్యాండేట్ మీద పోటీ చేసిన వ్యక్తి మీద, మీసాల రాజు మీద ఓడిపోయిన చంద్రబాబు నాయుడు గారు తర్వాత పార్టీలోకి ఎలా వచ్చాడు? వాళ్ళ అల్లుడు కాబట్టి పార్టీలోకి వచ్చాడు. అవునా? ఓకే. ఎన్టీఆర్ అల్లుడు కాబట్టి ఈయనకు ఆపర్చునిటీ వచ్చింది. అంతే కదండి. ఆయన సొంతంగా పార్టీ పెట్టి రాలేదు కదా చంద్రబాబు నాయుడు గారు. అవన్నీ మేము మాట్లాడుతున్నామా? ఆయన పార్టీ నడిపించాడు. పార్టీ ఆయన హ్యాండ్ లోకి వచ్చింది. ఆయన నడుపుతున్నాడు. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ అనేది అభివృద్ధి చెందాలి. ఆంధ్రప్రదేశ్ పరిణామాల రీత్యా ఆంధ్రప్రదేశ్ నే మనం ఫస్ట్ ప్రయారిటీగా తీసుకుని మన రాష్ట్రం బాగుపడాలనే ఉద్దేశంతో పవన్ కళ్యాణ్ గారు నిస్వార్థంగా పనిచేస్తున్నాడు, తొక్కుతున్నాడు. కానీ వాళ్ళు ఏం చేస్తున్నారంటే మా ప్రాధాన్యత ఇంకా తగ్గించాలని ట్రై చేస్తున్నారు. అది కరెక్ట్ కాదని మేము సోషల్ మీడియాలో చెప్తున్నాం. ఓకే. చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో మేము పనిచేయడానికి సిద్ధంగా ఉన్నాం, సంసిద్ధత వ్యక్తం చేస్తున్నాము. చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం తర్వాత అయ్యేది మా అన్న పవన్ కళ్యాణ్ గారే అవ్వాలి. బాబులకే బాబు కళ్యాణ్ బాబు అని మేము అంటే మీరేంటండి రెండో బాబుని తీసుకొస్తారు ఇక్కడ? హౌ ఇట్ ఈస్ పాసిబుల్? మీరు అంటున్నారు కదా పవన్ కళ్యాణ్ గారు ఒప్పుకుంటారని. పవన్ కళ్యాణ్ గారు ఒప్పుకుంటే ఆయన అనుమానం వర్గం ఒప్పుకోదు, కుదరదు, ఒప్పుకోరు. సీరియస్ గా చెప్తున్నాం. మేము ప్రజలను కన్విన్స్ చేయలేము. ఇప్పటికే తిడతారు మమ్మల్ని. సార్ సభ్యత్వ నమోదుల్లో కానీ పార్టీ సంబంధించిన విషయాల్లో కానీ ప్రజల్లోకి వెళ్తే చాలా నెగిటివిటీగా మాట్లాడుతున్నారు సార్ మా పార్టీ మీద. కానీ తప్పట్లేదు, వాళ్ళని కన్విన్స్ చేయలేకపోతున్నాం మేము. ఈ విషయం అధిష్టానాన్ని చెప్పే నాయకుడు ఎవడో లేడు. అది మా బాధ. అందుకే మేము మీ మీడియాలో చెప్తున్నాం. కనీసం ఈ వీడియోలు పవన్ కళ్యాణ్ గారు చేరుకుంటాయేమోనని. అంటే ఇప్పుడు ప్రధానంగా ప్రతిసారి సార్ మేము అదే మీ తరపు నుంచి ఒక క్వశ్చన్ అడుగుతా. ప్రతిసారి మిమ్మల్ని జెండా కూలీలు అంటూ ఉంటారు. రాష్ట్రంలో ఇక వైసీపీ తప్ప జనసేన పొత్తు పెట్టుకునే పార్టీ లేదు, అన్ని పార్టీలతో పొత్తు పెట్టుకుందని చెప్తూ ఉంటారు. దాదాపు అంతేకాకుండా కాపుల ఓట్లు మొత్తం తీసుకెళ్లి చంద్రబాబు పాదాల దగ్గర పెట్టారు. పదే పవన్ కళ్యాణ్ ఇంకో 15-20 సంవత్సరాలు కూటమి ఉంటుంది, చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి ఉంటారని పదే పవన్ కళ్యాణ్ చెప్తుంటాం. ఇవన్నిటి నుంచి జనసేన కార్యకర్తలను ఏ విధంగా కన్విన్స్ చేస్తున్నారు మీరు ఇప్పటికి కూడా? మేము ఏమంటున్నామంటే అన్న ఏదో అన్నాడు 15 ఏళ్ళు ఉందాం అన్నాడు. చంద్రబాబు నాయకత్వంలో 15 ఏళ్ళు ఉందాం అన్నాడు. లెటస్ సి 15 ఏళ్ళు అవ్వలేదు కదా, అప్పుడే ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు 15 ఏళ్ళు ఉంటాను అన్నంత మాత్రాన జరిగేది ఏముంది? ఆల్రెడీ ఇప్పుడు 20 నెలలు అయిపోయింది. ఇప్పుడే చంద్రబాబు నాయుడు గారు షిఫ్ట్ అయిపోతాడు. మరి కేంద్ర ప్రభుత్వంలో అంటున్నారా లేదా? సెంట్రల్ లోకి వెళ్ళిపోతాడు అంటున్నారా లేదండి? టాక్ వచ్చింది లేదా? అవును. కానీ ఆ ఇష్యూని పబ్లిక్ చేయడానికి మా దగ్గర మీడియా లేదు. మాకున్నదల్లా సోషల్ మీడియా ఒకటే. చంద్రబాబు నాయుడు గారు ఢిల్లీ వెళ్తే ఇక్కడ సీఎం అయ్యేది ఎవరు? పవన్ కళ్యాణ్ గారు. అర్థమవుతుందా? సో మేమేమన్నామంటే 20 నెలలకి ఎంత తేడా వచ్చిందిరా, కంగారు పడకండి, ఇంకా 3 సంవత్సరాల టైం ఉంది, కంగారు పడొద్దు, మనం వెయిట్ చేద్దాం, ఏమవుతుందో చూద్దాం. పాలిటిక్స్ ఆర్ స్పాంటేనియస్ థింగ్స్, చాలా స్పాంటేనియస్ గా ఉంటుంది పాలిటిక్స్ అనేది. కంగారు పడకండి, ఏ విధమైన మార్పులు ఎప్పుడు జరుగుతాయో తెలియదు కదా అని కన్విన్స్ చేస్తున్నాం మా వాళ్ళు. అదే ఇందాక మీరు అన్నారు కదా మేము ఒప్పుకోము అని. ఒకవేళ పవన్ కళ్యాణ్ ఒప్పుకొని లేదు ఈసారికి లోకేష్నే ముఖ్యమంత్రి అవ్వాలని తర్వాత మనం చూసుకుందామంటే జనసేన కార్యకర్తల నుంచి ఎలాంటి స్పందన ఉంటుందండి? ఓపెన్గా డైరెక్ట్గా చెప్పండి. ఎవరిదాకా చూసుకుంటారు సార్? ఇప్పుడు ఆయన తప్పని అనే మా నాయకుడు ఆయన విభేదించడం కూడా తప్పు. ఆయన ఆ నిర్ణయం తీసుకుంటే కార్యకర్తలు వాళ్ళ నిర్ణయం వాళ్ళు తీసుకుంటారు, తప్పే ఉంది. ఇప్పుడు నేను ఏమంటున్నానంటే పవన్ కళ్యాణ్ గారు అవ్వాలని మనసా వాచా కర్మణ మేము కోరుకుంటున్నాం. ఆయన లోకేష్ బాబు అవ్వాలన్న అని ఆయన డిసైడ్ అయిపోయి చెప్పాడు అనుకోండి అనౌన్స్మెంట్. సో కార్యకర్తలు ఎవరిదారాలు చూసుకుంటారు. తర్వాత ఆయన ఫ్యూచర్ గురించి ఆయన ఆలోచించాలి కదా. పవన్ కళ్యాణ్ గారికి కూడా పొలిటికల్ కెరీర్ కావాలి కదా సార్. కావాలనుకుంటే అటువంటి నిర్ణయం తీసుకోవడానికి మేము అనుకుంటున్నాం. రైట్. దీంతో పాటుగా మనం చూసుకుంటే మొన్న అరవ శ్రీధర్కి సంబంధించిన కొన్ని వీడియోలు అట్లాంటి వ్యవహారం బయటకు వచ్చింది. అంతకుముందు శ్రీకాళహస్తి ప్రాంతానికి చెందిన ఒక మహిళా జనసేన నాయకురాలకి సంబంధించిన కొన్ని ఇష్యూస్ కూడా బయటకు వచ్చినాయి. ఇలా వరుసగా జనసేన నాయకులు ఎందుకు బద్నాం అవుతూ వస్తున్నారు ప్రతిసారి? టీడీపీ వాళ్ళు జనసేన బలపడకూడదు, జనసేనను పలచనం చెయ్యాలి అని టీడీపీలో వర్గం చేసే ట్రైల్కి ఇదే నిదర్శనం. మేము ఎప్పటి నుంచో చెప్తున్నాం టీడీపీ మన ప్రాధాన్యత తగ్గిద్దామని చూస్తుంది సార్. మీరు చాలా స్పాంటేనియస్ గా ఉండాలి, మనం చాలా యాక్టివ్ అవ్వాలి సార్, మీ వాయిస్ రేజ్ చేయాలి సార్ అని మేము మొత్తుకుంటున్నాం, సోషల్ మీడియాలో వేడుకుంటున్నాం. ఎందుకంటే ఇదే రీజన్. శ్రీకాళహస్తిలో వినూత కోట ఇష్యూ అవ్వచ్చు, అరవ శ్రీధర్ ఇష్యూ అవ్వచ్చు,
ఏదైనా ఎల్లో మీడియా పబ్లిక్ చేయాలని చూస్తుంది, మమ్మల్ని తగ్గించాలని చూస్తుంది. ఈ విషయంలో చంద్రబాబు నాయుడు గారికి మేము అప్పీల్ చేస్తున్నాం. సార్ కొంచెం మీ మీడియా జాగిలాలని కంట్రోల్లో పెట్టుకోండి సార్, రిక్వెస్ట్ సార్. చంద్రబాబు నాయుడు గారు మీరు పెద్దవారు, దయచేసి మీ మీడియా జాగిలాలని కంట్రోల్లో పెట్టుకోవాలని కోరుకుంటున్నాం సార్. ఓకే. దీంతో పాటుగా మీరు గమనించినైతే మొన్న కిరణ్ రాయలు మాట్లాడుతూ వచ్చే ఎన్నికల్లో ఖచ్చితంగా 70 స్థానాలు జనసేనకు కావాల్సిందే, దాంతోపాటు రేపు రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో కూడా కనీసం 20 నుంచి 30% సీట్లు జనసేనకి ఇవ్వాల్సిన ఒక డిమాండ్ వ్యక్తం చేస్తున్నారు. కానీ పవన్ కళ్యాణ్ గారు దానికి అంత సుముఖంగా ఎక్కడ కనిపించినట్లేరు, ఆయన నోటి నుంచి ఎక్కడ ఈ మాట వస్తున్నట్లేదు. మరి ఎలా చూడాలి దీన్ని? సార్ జన సైనికులు ఆకాంక్ష 70 సీట్లు పైన రావాలి, స్థానిక సంస్థల్లో 30% కావాలంటున్నాం మేము. కాదని చెప్పి టీడీపీకి ఇచ్చారనుకోండి, రిజల్ట్ ఏమి ఉంటుందో మీరే చూస్తారు కదా. ఐ కాంట్ సే మోర్ ఎనీథింగ్, ఐ కాంట్ సే మోర్. కాదు అనుకుని కానీ టీడీపీ ముందుకెళ్తే రిజల్ట్ తెలిసిపోద్ది. జస్ట్ వెయిట్ అండ్ సీ. స్థానిక సంస్థల ఎన్నికల్లోనే తెలిసిపోద్ది. జనసేన నెగ్లిజెన్సీ చేస్తే టీడీపీ పరిస్థితి ఏంటో స్థానిక సంస్థల ఎన్నికల్లోనే తెలిసిపోద్ది. దెర్ ఇస్ నో వెయిటింగ్ పీరియడ్ ఫర్ అస్. అర్థమైందండి? మీరు స్థానిక సంస్థలను తెలుసుకుంటారు మా పవర్ ఏంటో. అయితే దీంతో పాటుగా అంటే పవన్ కళ్యాణ్ గారు గతంలో సీజ్ ద షిప్ అని చేసిన ఒక వ్యవహారం కావచ్చు, ఆయన శాఖల్లో కొన్ని వ్యవహారాలు కావచ్చు, ఇవన్నీ పవన్ కళ్యాణ్ గారు చేయలేకపోయారు, ఊరికే మాటలు చెప్పడానికి నిదర్శనం, పవన్ కళ్యాణ్ చేతకంతానికి నిదర్శనం అని చెప్పి పెద్ద ఎత్తున సోషల్ మీడియాలో ట్రోలింగ్ జరుగుతూ ఉంది. మీ అధినేత పైన ట్రోలింగ్ జరుగుతూ ఉన్నా కూడా మీరు ఎందుకు సైలెంట్గా ఉంటూ ఉన్నారు? అందరూ కూడా మాకేం జరిగిందంటే వెయిట్ చేయమని చెప్పి వెయిట్ చేద్దాము, అసలు ఏం జరుగుతుందో వెయిట్ చేద్దాం మనం. వాళ్ళు మనల్ని కవ్వింపు చర్యలు పాల్పడుతున్నారు. టీడీపీ సంబంధించిన కొంతమంది ఎల్లో మీడియా వాళ్ళు ఎక్కువగా కవ్విస్తున్నారు, కొంచెం వెయిట్ చేద్దామన్న త్వరలో ఉన్నాం సార్. మేము ఇప్పుడు కూడా రిక్వెస్ట్ గానే ఉన్నాం. మేము ఏమన్నాం, చంద్రబాబు నాయుడు గారి తర్వాత మాకు ఆఫర్ ఇమ్మని అడుగుతున్నాం, అంతేగాని ఇప్పుడు ఇమ్మని అడగట్లేదు కదా మేము. సో వాళ్ళకి అది నచ్చట్లా. ఆపరేషన్ ఏపీలో భాగంగా పవన్ కళ్యాణ్ గారి కానీ సీఎం అవుతారేమోనని వాళ్ళు భయపడుతున్నారు. అందువల్లే ఇటువంటి ట్రోలింగ్స్ చేస్తున్నారు. పవన్ కళ్యాణ్ గారు 1330 కోట్ల రూపాయలు రోడ్లు పోయించారు సార్. ఇప్పుడు గిరిజన తండాల్లో రోడ్లు వెళ్తున్నాయి సార్. అసలు రోడ్లు అంటే తెలియని ప్లేస్ మన్యంలో, కురుపం మన్యంలో రోడ్లు వేస్తున్నాం సార్ మేము. పంచాయతీరాజ్ వ్యవస్థను బలోపేతం చేయడంలో ఈయన తీసుకున్న స్టెప్స్ ఇంత ముందు ఎవరు తీసుకోలేదు. ఆంధ్ర రాష్ట్ర అభివృద్ధికి జనసేన కట్టుబడి ఉంది. మేమేమంటామంటే ఆయన మంచో చెడ్డో 15 సంవత్సరాలు ఉందామన్నాడు, దాన్ని మీరు బానిసత్వంగా తీసుకోవద్దు. ఆయన కలిసి ఉందామన్నాడు అంతే తప్ప మీరు 2-3 తరాలు సీఎం అవ్వండి నేను మీకు సెక్యూరిటీగా వస్తానని చెప్పలేదు కదా. దీంతో పాటుగా చంద్రబాబు నాయుడు కాళ్ళ దగ్గర పవన్ కళ్యాణ్ పెట్టాడు అంటున్నారు కదా, అది ఎప్పుడు జరుగుతుంది? కంప్లీషన్ ఆఫ్ 5 years, 5 సంవత్సరాలు అయిన తర్వాత తెలిసేది. ఈ లోపు మా వాడు సీఎం కోసం రావచ్చేమో. వస్తే టీడీపీ అని అడ్డుకుంటుందా? అడ్డుకోమనంటే చూద్దాం. చంద్రబాబు నాయుడు గారి తర్వాత పవన్ కళ్యాణ్ గారే సీఎం అవ్వాలి. చంద్రబాబు నాయుడు గారు సెంట్రల్ రాజకీయాలు గెలితే పవన్ కళ్యాణ్ గారే ఇక్కడ సీఎం అవుతారు. ఎందుకంటే భువనేశ్వర్ గారు కూడా అన్నారు ఆ రోజు, నా పెద్ద కొడుకు లాంటి పవన్ కళ్యాణ్, నేను న్యాయం చేస్తాను, వాల్యూ ఇస్తాను, విలువ తగ్గనేమను అని ఆ రోజు చెప్పారు. పవన్ కళ్యాణ్ గారు కూడా చెప్పారు, మీ అందరి విలువనే కాపాడుతాను, మీ అందరికి వాల్యూ పెంచుతాను, మీ విలువ తగ్గించను, నన్ను నమ్మండి, నన్ను నమ్మి ఈసారి ఓటేయండి అని అడిగాడు ఆయన. ఒకసారి వేస్తారు నమ్మి, 2-3 సార్లు వేయరు కదా. దీంతో పాటుగా అంటే ఆయన పొలం అది మర్చిపోయిన రోజు పరిస్థితులు వేరేగా ఉంటాయి. ఓకే. సో అంటే మొన్న లడ్డు వ్యవహారం గురించే చూసుకుంటే చంద్రబాబు నాయుడు గారు చెప్పారని దాన్ని చంద్రబాబు నాయుడు గారి కన్నా ఎక్కువ సీరియస్ తీసుకొని పవన్ కళ్యాణ్ గారు కొంత సంప్రోక్షణ కార్యక్రమాలు చేపట్టడం, కొంత అగ్రెసివ్గా వెళ్ళారు. కానీ తర్వాత చూస్తే వ్యవహారం మొత్తం యూటర్న్ అయిపోయింది. ద్రోహులుగా అంటే దానికి వ్యతిరేకులుగా వీళ్ళే మిగిలారు. కొంత ఆ విషయంలో పవన్ కళ్యాణ్ ఇమేజ్ డ్యామేజ్ అయింది అనుకోవచ్చా? ఆ విషయంలో కొంచెం ఆయనకి రాంగ్ ఇన్ఫర్మేషన్ వచ్చిందని, ఆ రాంగ్ ఇన్ఫర్మేషన్ ఫాలో అయ్యారని జన సైనికులుగా మేము మొదలు పడుతున్నాం సార్. ఆయన కూడా అసెంబ్లీలో చెప్పారు, ఆ రోజు ఒకటి చెప్తున్నారు, ఈ రోజు ఒకటి చెప్తున్నారు అని చెప్పారు. ఆయన ఆ ఇష్యూని సెకండ్ టర్మ్ ఆయన పట్టించుకోలేదు, ఫస్ట్ రెస్పాన్స్ అయ్యారు. ఎస్, యాక్సెప్టెడ్. మొన్న అసెంబ్లీలో కానీ మొన్న జరిగిన ఈ లెక్చర్ లో కానీ ఆయన లేరు. ఆయన స్ట్రైట్ గా చెప్పారు, నేను అప్పుడు సీఎం అని అనలేదు, ఆ సీఎం అడల్ట్రేషన్ జరిగింది అన్నాను తప్ప సీఎం కూర్చొని తయారు చేశాడని నేను చెప్పలేదు అన్నారు ఆయన. అయోధ్య లేని లడ్డూలు కూడా ఆ రోజు వాళ్ళు ఇచ్చిన రిపోర్ట్ బట్టి మాట్లాడాను, ఈ రోజు వేరేగా లేదంటే సపరేట్ అంటున్నారు అని కూడా చెప్పారు ఆయన. లడ్డు వ్యవహారంలో టీడీపీ వైఖరి వల్లే
హెరిటేజ్ షేర్లు తగ్గిపోవడం కానీ పార్టీకి డ్యామేజ్ జరగడం కానీ జరిగింది. టీడీపీ మినిస్టర్లు ఎవరైనా లడ్డు గురించి మాట్లాడితే, ఇప్పుడు ఎవరో మినిస్టర్ మాట్లాడాడట, అంటే పేర్లు చెప్పకూడదు, ఒక మినిస్టర్ దాని గురించి మీటింగ్ పెట్టి మాట్లాడితే ఆయన ఇంటికి లేక అస్వస్థతకు గురయ్యాడట. ఆయన ఆరోగ్యం పరిస్థితి బాగోకపోతే ఎమ్మటే తిరుపతి పరిగెత్తుకెళ్ళి దండం పెట్టుకుని వచ్చాడట వెంకటేశ్వర స్వామికి. వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ ఆయన చెప్తున్నారట, నువ్వు లడ్డు విషయంలో ఏ విధంగానూ మాట్లాడొద్దు, గొడ్డు కొవ్వు పంది కొవ్వు బాత్రూమ్ కడిగే లిక్విడ్ కలిసి నోటుకు వచ్చినట్టు మాట్లాడొద్దు, పార్టీ స్టాండ్ అయితే అయి ఉండొచ్చు, ఎందుకంటే పదవులు ఈ రోజు ఉంటే రేపు పోతే మన ప్రాణానికి ఏమైనా అవుద్దేమో చూసుకోండి అని వాళ్ళ ఇంటికాడ ఉన్న శ్రేయోభిలాషులు ఏడుస్తున్నారట. మినిస్టర్ల ఇంటికాడ ఉన్న మినిస్టర్ల ఫ్యామిలీస్ గోల పెడుతున్నాయటండి, మీరు లడ్డు విషయంలో మాట్లాడొద్దని. ఆ స్థాయికి తీసుకెళ్లారు ఈ లడ్డు ఇష్యూని. టీడీపీ వాళ్ళు ఆ స్థాయికి తీసుకుపోయారు ఈ లడ్డు ఇష్యూని. ఇది వాళ్ళ ఫెయిల్యూర్, మనం కాదనం. కూటమి ఫెయిల్యూర్ అన్నట్టు మేము ఒప్పుకుంటాం, అంటే జనసేన ఫెయిల్యూర్ అంటే మాత్రం ఒప్పుకోం. జనసేన ఇస్ ద పార్ట్ అండ్ పార్సల్ ఆఫ్ దిస్ ఇష్యూ. మేము ఒక పార్ట్ లో ఉన్నాం, ఫస్ట్ ఉన్నాం. మొన్న ఇష్యూలో మా నాయకుడు కూడా చెప్పాడు క్లియర్, అసెంబ్లీ వేదికగా చెప్పాడు, చంద్రబాబు నాయుడు గారు చదివారు, చంద్రబాబు నాయుడు గారే బాధ్యత అన్నట్టు చెప్పాడు ఆయన. పవన్ కళ్యాణ్ గారే మేదేసుకోలేదు కదా ఇష్యూని, చెప్పండి. ఓకే, అంటే మీరు జనసేనలో ముందు నుంచి ఉన్నారు కాబట్టి డిప్యూటీ సీఎం అవ్వకముందు పవన్ కళ్యాణ్ ఎలా ఉన్నారు, అయిన తర్వాత పవన్ కళ్యాణ్ ఎలా ఉన్నారు, ఏమన్నా మార్పు వచ్చిందా పవన్ కళ్యాణ్లో? పవన్ కళ్యాణ్ గారు పార్టీ బేసిక్ లైన్ ప్రశ్నించటం, మా పార్టీ ప్రశ్నించడానికే పుట్టిందన్న తర్వాత అన్నారు. ఇప్పుడు ప్రశ్నించిన వాళ్ళని బయటకు పంపించేస్తున్నారు, అదే బాధగా ఉంది. ఆయన ప్రైమరీ లైన్ తప్పుకుని ఆయన సైలెంట్ అయ్యారు. ఎందుకు అయ్యారు? వ్యూహాత్మకంగా అయ్యారా, లేదంటే సైలెంట్ అవ్వాల్సిన పరిస్థితి వచ్చిందా అనేది మనకు తెలియదు. కాబట్టి నేనేమంటున్నానంటే, కంగారు పడి ఏ నిర్ణయం తీసుకోవద్దు, వెయిట్ చేద్దాం, మనం వెయిట్ చేద్దాం. కంగారు పడి ఏ నిర్ణయం తీసుకోవద్దు జన సైనికులు, ఎందుకంటే ఇది కోట్లాది మంది ప్రజలకి, లక్షలాది మంది కార్యకర్తలకి, వేలాది మంది నాయకులకి సంబంధించిన ఇష్యూ. మనం వెయిట్ చేద్దాం అని అంటున్నాను మేము. అదండి, మేము వెయిటింగ్ చేసే ఇష్యూలోనే ఉన్నాం. పవన్ కళ్యాణ్ గారు, మేము పవన్ కళ్యాణ్ గారి వెంటే ఉన్నాము. మేము పవన్ కళ్యాణ్ గారిని వేరే విధంగా మేము మాట్లాడము, కానీ ఆయన వైఖరి మారాలి, ఆయన గళం రేజ్ చేయాలని మేము కోరుకుంటాం, వాయిస్ రేజ్ చేయాలని. ఆయన కొన్ని ఇష్యూస్ మీద వాయిస్ రేజ్ చేస్తేనే కానీ ఇక్కడ పరిస్థితులు చక్కబడవు, క్లారిటీ రాదు ప్రజలకి అని మా ఉద్దేశం సార్. రైట్ అండి, రైట్. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సార్.